దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అనే అవార్డు వచ్చింది కదా. ఆ అవార్డు మీద ప్రజలకు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అనే అవార్డు వచ్చింది కదా, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చిరంజీవి గారు చాలా కష్టంతో ఈరోజు అతి చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ బేస్ చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బెస్ట్ హీరోగా ఈరోజు ఆయన ఒక ప్లేస్ సంపాదించారు. అయితే అంటే ఈ పద్మవిభూషణ్ అనే ఒక గౌరవ అవార్డు ఆయనకి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం, చాలా గర్వించదగ్గ విషయం. యాజ్ ఏ తెలుగుడుగా మనం గర్వించదగ్గ విషయం. కాకపోతే అంటే రిమైనింగ్ చాలా మంది హీరోస్ ఉన్నారు. మన కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19లో ఎంతో సాహసంగా ఆయన ఆస్తి అంతా దారపోసినటువంటి వ్యక్తి సోను సూద్ గారు. అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, కానీ మరి ఆయన పేరు ఇప్పటి వరకు అట్లీస్ట్ ఒక లిస్ట్ లో కూడా మనం చూడలేకపోయాం. లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారో అందులో ఈ నేమ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారు, కానీ సోను సూద్ గారిని అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఏ అవార్డు ఇచ్చి కూడా సత్కరించలే, కోవిడ్ వారియర్ అవార్డు తప్ప. రతన్ టాటా గారు ఆయన ఇండియాకి ఎంతో ఎనలేని సేవలు అందించారు టాటా గ్రూప్స్ ద్వారా. మరి అలాంటి ఆయనకు కూడా పద్మవిభూషణ్ ఇవ్వచ్చు, కానీ మరి వై చిరంజీవి, వై వెంకయ్య నాయుడు అంటే మరి దానికైతే ఆన్సర్ రాజకీయం అనే నేను భావిస్తున్నాను. సో ఆయనకు వచ్చిన అవార్డులో ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అనేది మీదేమైనా ప్రశ్న ఉందా? రాజకీయ కుట్ర అని నేను అన్నానండి, అది బేస్డ్ ఆన్ క్యాస్ట్ అయి ఉండొచ్చు, వై బికాస్ దానికి కూడా నేను ఎందుకు చెప్తానంటే, నిన్న రామ మందిర నిర్మాణం జరిగింది. రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి చాలా మంది, ఎంతో మంది మంచి స్థాయి వ్యక్తులు వచ్చారు. మరి మన రాష్ట్రపతి గారిని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? అది మీరు ఎవరన్నా సరే ఇప్పటి వరకు దీన్ని రైజ్ చేశారా? రాష్ట్రపతి గారిని ఇన్వైట్ చేయలేదు, ఆవిడ రాలేదు. అంటే క్రింద స్థాయి వ్యక్తుల్ని, అంటే క్యాస్ట్ బేస్ చేసి ఉన్న వాళ్ళని రానివ్వరు. అయితే కాపు అయి ఉండాలి, లేదంటే నాయుడు అయి ఉండాలి. కాపు, కమ్మ, రెడ్డి ఈ 3 జాతులకి సంబంధించిన వ్యక్తులు, నెక్స్ట్ బ్రాహ్మిన్స్, వీళ్ళకి తప్ప మన ఇండియాలో వేరే వాళ్ళకి అంత ప్రాధాన్యత వచ్చినట్టయితే నేనైతే భావించట్లా. అదే సోను సూద్ అనే వ్యక్తి ఏ కమ్మో, రెడ్డో, లేకపోతే నాయుడు అయి ఉంటే, కాపు అయి ఉంటే ఇవాటికి ఆయన కూడా పద్మవిభూషణ్, భారత రత్న ఇలాంటి అవార్డులు కూడా వచ్చి ఉండేవని నా ఒపీనియన్. అంటే ఎన్నాళ్ళు కళలు కానీ మనం కట్టుకున్న రామ మందిరంలో కూడా ఇంకా ఇప్పటికీ అలాంటి దిగువ వర్గం, మధ్య వర్గం, పెద్ద వర్గం అనే ఇలాంటి వర్గాలు, కులాలు, మతాలు అలాంటివన్నీ బేస్ చేసుకొని వాళ్ళకి గుడుల్లోకి రాకుండా హామీలు విధిస్తున్నారు అని మీరేం అనుకుంటున్నారు? నేను అనుకోవడం కాదండి, ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ ఇంకా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయనే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఒకటి గమనించాలి, దళితులు అనే వాళ్ళని ఈ రోజుకి కూడా చిన్న చూపుతో చూసే పరిస్థితి ఉంది. గిరిజనులకు కూడా సరైనటువంటి ఒక అందరికీ సమానతత్వం, యూనిఫార్మిటీ అనేది ఈ సొసైటీలో ఈక్వాలిటీ అనేది లేదు. దీన్ని ఒక రాజకీయంగానే చేస్తా ఉన్నారు. అంటే నువ్వు ఏ క్యాస్ట్, వాడు ఏ క్యాస్ట్ అనేది మెయిన్ దాని బేస్ చేసి రన్ అవుతుంది. అలా ఆలోచనలోనే ఈ చిరంజీవి గారికి అవార్డు వచ్చిందని అయితే నేను భావిస్తాను. సో చిరంజీవి గారికి పెద్ద క్యాస్ట్ కాబట్టి ఆయనకు అవార్డు వచ్చింది, లేకుంటే ఆయన కూడా రాకపోయేది, మిగిలిన వాళ్ళు కూడా అట్లానే చూసుంటే వాళ్ళకు కూడా వచ్చేది అన్న భావన అయితే మీ మనసులో ఉంది. అయి ఉండొచ్చండి, అంటే క్యాస్ట్ బేస్ చేసి ఉంది. రెండోది అంటే ఆయన కృషి కూడా ఉందండి ఇందులో. ఎందుకంటే చాలా కష్టపడితే కానీ ఈరోజు చిరంజీవి అనే వ్యక్తిని సొసైటీ గుర్తించలేదు కదా. సో ఆయన చాలా మంచి స్థాయికి వెళ్ళారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు, NGOs నడిపిస్తా ఉన్నారు, బ్లడ్ బ్యాంక్స్ రన్ చేస్తూ ఉన్నారు, సొసైటీకి చాలా యూస్ఫుల్ అయ్యి చాలా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు ప్రజలకి అవుతున్నారు, దీన్ని రాజకీయంగానే చూడొచ్చు. రాజకీయాల నుంచి బయటకు వచ్చి మనం NGO పరంగా ఎందుకు చేయకూడదు అనేది దీన్ని బేస్ చేసి కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్. అంటే దీనికి ఫ్యాన్స్ ని నేను ఇబ్బంది పెట్టి వాళ్ళని హట్ చేసినట్టయితే నేనైతే వాళ్ళని హట్ చేయట్లేదు. బట్ నా ఒపీనియన్ నేను చెప్తా ఉన్నా, ఆయన కృషి, ఆయన పట్టుదల ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అంతేకాకుండా ఆయన క్యాస్ట్ కూడా ప్లే చేసిందని నేనైతే భావిస్తా ఉన్నాను. సో దాని పరంగా చూసుకుంటే ఆయన కృషి, ఆయన కష్టం పరంగా చూసుకుంటే మరి పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఇంకా చాలా మంది ఉన్నారు, లైక్ రజనీకాంత్ గారు, అలా పెద్ద పెద్ద హీరోస్ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎందుకని వాళ్ళెవరికి రావట్లేదు? నేను అదే కదండి చెప్పాను, క్యాస్ట్.
పక్కా మీరు క్యాస్ట్ అనే అంటున్నారు దీన్ని బట్టి. 100% క్యాస్టేనండి. 100% క్యాస్ట్. అందులో రెండో విషయం, వాళ్ళ తమ్ముడు ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఓకే పద్మవిభూషణ్ ఇచ్చేస్తారంటే ఆయన తీసుకుంటాడా? ఆయన తీసుకోరు. వై? బికాజ్ ఇంట్లో పెద్ద అన్న ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలి, ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనే థాట్ ఖచ్చితంగా ఉంటుంది. బేస్డ్ ఆన్ రాబోయే ఎలక్షన్స్ బేస్ చేసి కూడా కూర్చుండొచ్చేమో అని నా ఒపీనియన్. సో దీంట్లో ఎలక్షన్స్ వల్ల కూడా ఏమైనా ఉంటుంది అనేసి మీ ఒపీనియన్ ఉంది. ఎలక్షన్స్ మీద కూడా ఇది ప్రభావితం ప్రభావితం చూపించవచ్చు. చూపించవచ్చు, పూర్తి స్థాయిలో ప్రభావితం అయితే చూపిస్తుంది. 100% చూపిస్తుంది. అంటే ఎంతసేపు మనకు అవార్డు వచ్చేటప్పటికి చిరంజీవి గారు లేదా వెంకయ్యనాయుడు గారు అనే పర్సన్ కి, లేదా ఇంకా మిగతా వీళ్ళైనా ఇంకెవరు లేరా? ఎంతో మంది పోరాట యోధులు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా అవార్డు. ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి? అంటే ఏ కారణంగా చిరంజీవి గారిని మాత్రమే సెలెక్ట్ చేశారు? ఒక అవార్డు, ఇండియాలో ఒక అవార్డు అనేది ప్రదానం చేయాలంటే ఎంతో మంది వాళ్ళ ఒపీనియన్స్ బేస్ చేసి, అంతేకాకుండా వాళ్ళకి ఎందుకు అవార్డు ఇస్తున్నాం అనేది కూడా పర్టికులర్ గా మెన్షన్ చేసి పెట్టాలి. ఏ కారణంగా ఇస్తున్నారు అంటే హీరో పెద్ద హీరో అయితే అవార్డు ఇచ్చేస్తారు చెప్పండి? ఎక్కువ సినిమాలు చేసి ఇండియాలో టాప్ మోస్ట్ హీరో అయితే ఇచ్చేస్తారు. టాప్ మోస్ట్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు కదా, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చుగా. మరి షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ పాన్ ఇండియా హీరోస్. మరి చిరంజీవి గారు పాన్ ఇండియా హీరో కాదు కదా. ప్రభాస్ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చుగా. సో ఇదంతా రాజకీయం అండి అంతే. సో ఇంత మంది పాన్ ఇండియా స్టార్స్ ని పెట్టుకొని కూడా చిరంజీవి గారికి ఇచ్చారు. ఆయన పెద్ద పాన్ ఇండియా స్టార్ కూడా కాదు, ఆయన కూడా ఆయన్నే డిక్లేర్ చేశారు అంటే దాని మీద మీరు ప్రతిస్పందిస్తున్నారు ఖచ్చితంగా. నేను దానికి ఒక 2 అవసరం చెప్పానండి. ఆయన ఒకటి మూవీ ఒక సినీ రంగ వ్యక్తి కింద చూసుకున్నట్లయితే, మరి ఆయనతో పాటు చాలా మంది అత్యున్నత పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఓన్లీ ఒక ఎన్జిఓ పరంగా అనుకుంటే సోను సూదులు అంటే ఒక చాలా అత్యున్నతమైన సేవ చేసినటువంటి వ్యక్తి ఉన్నారు, రతన్ టాటా గారు ఉన్నారు, ఓన్ ఇండస్ట్రియల్ మహేష్ బాబు గారు ఉన్నారు, ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ చేయించినటువంటి మహేష్ బాబు గారు ఉన్నారు. ఆయన కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతి కూడా తెలియదు, ఎన్నో ఆపరేషన్ చేయించారు కూడా ఇప్పటి వరకు లెక్కలేని ఆపరేషన్ చేయించారు. తెలియనటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు రన్ చేశారు. మరి అలాంటి ఆయన ఎందుకు గుర్తించలేదు? ఓన్లీ భారతరత్న, పద్మ విభూషణ్ వరకు అవసరం లేదు, పద్మశ్రీ అన్న ఇచ్చారా మహేష్ బాబు గారికి? ఆయన ఇండైరెక్ట్ గా ఒక గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు కదా. మరి ఏ కారణం వల్ల మన చిరంజీవి గారు రన్ చేశారని మనం ఆయనకి పద్మ విభూషణ్ ఇస్తున్నాం, మనం సంబరపడిపోతున్నాం చెప్పండి? సో ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంతేనండి, ఖచ్చితంగా సేవ చేసేటువంటి వ్యక్తుల్ని సేవా రంగంలో, సినీ రంగంలో, అంటే సినిమాల ద్వారా ఎంతో మందికి ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచి ఇదవుతుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి. అంతేగాని చిరంజీవి గారికి ఏ కారణం వాళ్ళు ఇచ్చారనేది అయితే నేను పర్టికులర్ గా మెన్షన్ చేయట్లేదు. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ విషయం కూడా కాదు. కాకపోతే ఏంటంటే సాయం చేసేవాడికి, సేవ చేసేవాడికి అలాంటి గుర్తించి ఒక గుర్తింపు అనేది ఇస్తే వాడు ఇంకా ఎక్కువ చేయడానికి మార్గం అయితే ఉంది. మరి ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి అవార్డులు అందజేస్తారని నేను మనసుతో కోరుకుంటున్నాను. సో విన్నారు కదండి, ఇందులో కూడా ఎంతో కొంత క్యాస్ట్ అండ్ రాజకీయ కుట్ర ఇలాంటివన్నీ ఉన్నాయన్న ప్రశ్నలు అయితే జనాల్లో తలెత్తుతున్నాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో